అంటే బీజేపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీదేవి చనిపోలేదు, ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్పి ఒక సంచలన ఆరోపణ చేసినాడు. అంటే మీకు కూడా ఏమన్నా శ్రీదేవి మరణం మీద అనుమానాలు ఉన్నాయి? అంటే బోని కపూర్కి ఆమెకేదో ఆస్తి గొడవలు ఉన్నాయి. శ్రీదేవి తన కూతుర్ల గురించి కూడా బంధువుల దగ్గర బాధపడేది, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అనేది కొంతమంది చెప్తుంటారు మీ బంధువులు. నిజమే, అది నిజమేనా? మా వాళ్ళు పోయినప్పుడు అనిందంటారు, ఆ బిడ్డలు ఏం చేయాలి, ఏమని? అదే ఈ ఆడబిడ్డలు ఏం చేయాలా, వీళ్ళ భవిష్యత్తు ఎట్టా, ఆయనకు కొంచెం ఒళ్ళు బాల, ఎవరికి బోని కపూర్కి ఈ నడం మాట్లాడుతా అనిందంట, ఫోన్లో మాట్లాడిందంట. ఈ మాదిరి అతనికి ఒళ్ళు బాగలేదు, షుగర్ కూడా 500 పైన ఉంటుంది, ఆయన పరిస్థితి ఎట్లుంటుందో తెలియటం లేదు, మళ్ళీ నా బతికెట్లా, నా బిడ్డల బతికెట్లా అని బాధపడిందంట. నా బిడ్డలు ఏం చేయాలా అని బాధపడిందంట. అది మా వదిన అనిందన్నమాట. ఈ మాదిరి బాధపడింది శ్రీదేవి ఫోన్ చేసి. అదే ఏమంటే శ్రీదేవి కూతురు జాహ్నవిని కాకుండా బోని కపూర్ మొదటి భార్య కొడుకుని హీరోగా పెట్టేదో సినిమా తీయాలనే ప్రయత్నంలోనే ఇద్దరికి ఏదో వివాదాలు వచ్చాయి. నా డబ్బు పెట్టి అతన్ని హీరోగా పెట్టి తీయడం ఏందనేది అంటే అది నిజమేనా? అది అంటే ఆ డిస్ప్యూట్స్ ఏమన్నా కొంచెం చూచాగానా? మనకి అదేదే మన దృష్టికి రాల, ఎవరు మా వాళ్ళు ఎవరు కూడా అనలా. వాళ్ళ విషయాలు ఎవరిపై ఆ పాప మాకు వాళ్ళ విషయాలు ఏది చెప్పదు మా వాళ్ళకు. ఆ విషయాలన్నీ ఏం చెప్పదు, అక్కడ ఏం జరిగేది ఏమి మంచి చెడ్డ చెప్పదు. అంతా వాళ్ళ మాయలో పడిపోయింది, వాళ్ళ ఇష్ట ప్రకారం ఆడింది అంతే. మన ఇదే లేకుండా పోయింది ఆ పాపకు. అంటే ఆర్థిక ఇబ్బందులు. అదే ఆయన ఏదో ఒక సినిమా తీసినాడు, దాంట్లో సగంలో నిలిచిపోయింది ఆ సినిమాలో, దాంట్లో పెట్టిన పెట్టుబడి అంతా పోయింది, అదంతా అప్పుల పాలు చేసినాడు. ఆ అప్పులన్నీ పూడ్చింది, ఆ ఇల్లులు పాడు అమ్మింది, ఏదో కట్టింది, మళ్ళీ ఏదో సినిమా మళ్ళీ ఆయన గురించే మళ్ళీ సినిమాలు తీసింది ఆమె. ఇంగ్లీష్ అని ఒకటి, మా అమ్మ ఏదో ఒకటి సినిమాది అవి తీసింది. మళ్ళా ఆయన అప్పులు తీర్చేదానికే తీర్చింది. ఓహో, బోని కపూర్ కుండే అప్పులు తీర్చడం కోసమే శ్రీదేవి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సినిమాల్లో. అంతే. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుండేటివి? అంటే బాగా తినేదా? బాగా చిన్నప్పుడు ఆమె బాగానే తింటా ఉండింది, మటన్ చికెను బాగా. అప్పుడు కూడా వాళ్ళ మదరు తీసి బాగా సపరేట్ చేసి పెడతా వచ్చింది ఆమెకి. ఫస్ట్ నుంచి ఆమె పెట్టేది భోజనం, ఆమె తినిపించేది. మాకు తెలిసినంత వరకు ఆమె తినిపిస్తుంది. ఆమె సొంతంగా తినింది మేము ఇప్పుడు చూడలేలా. ఆమె రాజేశ్వరం ఉన్నంచేపు ప్రతిదీ ఏమే పెడతా ఉన్నింది, నోటికి తినిపిస్తూ ఉన్నింది. అప్పుడు ఆమె మటన్ పెట్టాలన్నా చికెన్ పెట్టాలన్నా చూసి ఎట్లా పెట్టాలా, ఏది పెట్టాలా, ఏది పెట్టకూడదని చూసి పెడతా ఉన్నింది. మళ్ళీ ఈ మీద ఈ సర్జరీలు పాడు చేసుకున్నాక మళ్ళీ ఎనిమిది తగ్గిచ్చేసింది. ఎక్కువగా ఈ ఫ్రూట్స్ జ్యూసులు వీటి మీద పడింది. అంటే ఫుడ్ కూడా ఎక్కువ తినేది కాదు కదా, ఈ 10 పెద్ద స్టార్ డ్రమ్ అయిపోయినాక ఫుడ్ కూడా ఎక్కువ తినేది, జ్యూసులు ఇవే తాగేది, ఫుడ్ సరిగ్గా తినేది కదా. నిజమేనది? అది నిజమే అంటది. ఏం తీసుకునే వాళ్ళేమా? జ్యూసులు ఎక్కువ తీసుకుంటుందంట, ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్స్ ఎక్కువ తింటుందంట, రైస్ తగ్గిచ్చేసి తక్కువగా తింటుందంట. ఇట్లా ఫుడ్ మీద ఎక్కువ లేకుండా ఇట్లా ఉండదని మా వాళ్ళు అంటూ ఉంటారు. ఎక్కువ తినేదే లేదు, భోజనమే తినేలేదని.